భోగపురం ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? గవర్నమెంటా, ప్రైవేటా? 2014 నుంచి 2026 వరకు కంప్లీట్ ట్రూత్ 2 minutesలో. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత 2014లో వైజాగ్ రీజియన్కి ఒక కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. దానికి ఏఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా జూన్ 2015లో టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చారు. అంటే అఫీషియల్గా ఫస్ట్ మూమెంట్ అది. మరి అప్రూవల్ ఎప్పుడు వచ్చింది? 2000 డిసెంబర్లో భోగపురం ఎయిర్పోర్ట్కి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో దాన్ని డెవలప్ చేయడానికి. 2017 నుంచి 2019 మధ్యలో డిపిఆర్ బిడ్డింగ్ అండ్ ప్రీ బిడ్డింగ్ మీటింగ్స్ జరిగాయి. ఓకేనా? 2020లో జిఎంఆర్ గ్రూప్స్ని డెవలపర్స్గా సెలెక్ట్ చేశారు. క్లియర్ ఎక్కడి వరకు? ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు February 14, 2019లో. అండ్ రీస్టార్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు May 3, 2023. క్లియర్? అపాయింటెడ్ డేట్ December 14, 2023. ముందు లీగల్ క్లియరెన్స్, ల్యాండ్ క్లియరెన్స్, సర్వే ఇదంతా జరిగినా సరే అపాయింట్మెంట్ డేట్ తర్వాతనే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు, సివిల్ వర్క్స్. యాక్చువల్ సివిల్ వర్క్ స్టార్ట్ అయింది మాత్రానికి December 14, 2023 తర్వాతే. మరి ఈ భోగపురం ఎయిర్పోర్ట్కి ఫండింగ్ ఎవరు చేశారు? జిఎంఆర్ గ్రూప్ వాళ్ళే చేసుకున్నారు. ఒక ల్యాండ్ మాత్రానికి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. అంటే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి హెల్ప్ చేయాలా అండ్ ఎలాంటి ట్యాక్స్ పేయర్ మనీ కూడా యూజ్ చేయాలా. ఇందులో చంద్రబాబు నాయుడు హస్తం ఎంత ఉందో జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా అంతే ఉంది. ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టింది, అప్రూవల్ తీసుకొచ్చుకుంది, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది, ఫౌండేషన్ వేసింది, ఇదంతా చంద్రబాబు నాయుడే. అలాగే జగన్మోహన్ రెడ్డి టైంలో ల్యాండ్ క్లియరెన్స్ అంటే ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేశాడు. సైట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది కూడా అదే పీరియడ్లో. అండ్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది కూడా ఆయన హయాంలో. ప్రాజెక్ట్ కట్టడం ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టి అప్రూవల్ తీసుకురావడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇయర్ వైజ్ ప్రోగ్రెస్ కూడా చెప్తాను. 2024లో 30% కంప్లీట్ అయితే 2025లో 70% వర్క్ కంప్లీట్ అయింది. అంటే మోస్ట్ ఆఫ్ ది వర్క్ 2025లోనే అయింది. అండ్ 2026లో ఫ్లైట్స్ టెస్ట్ అవుతున్నాయి అండ్ కమిషనింగ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే భోగపురం ఎయిర్పోర్ట్ ప్రపోజల్, అప్రూవల్, సింబాలిక్ వర్క్ స్టార్ట్ చేసిన మాత్రం చంద్రబాబు నాయుడు గారు. అలాగే రియల్ వర్క్ చేసిన మాత్రానికి జగన్మోహన్ రెడ్డి. ఫండింగ్ చేసింది జిఎంఆర్ గ్రూప్స్. కంప్లీట్ అయింది 2026. ఫ్యాక్ట్స్ తెలిస్తే జనాలకు కూడా ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఈ వీడియోని మా జగనన్న కట్టాడు, మా చంద్రన్న కట్టాడు అని చెప్పి ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అదేదో వాళ్ళిద్దరు వాళ్ళ సొంత డబ్బులతో కట్టినట్టు చేస్తున్నారు. కట్టింది జిఎంఆర్ వాడు సొంత డబ్బులతో కట్టాడు. ల్యాండ్ మాత్రమే గవర్నమెంట్ ఇది. అర్థమైందా? థ్యాంక్ యూ.